Guys, good morning everyone. So last class lo we already started with the act andi. So కొంత ఇంట్రడక్షన్ చదువుకున్నాం అండ్ started with the definition of employer కదా. Okay. చెప్పండి గ్రాట్యుటీ అనే వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? లాటిన్ వర్డ్ గ్రాటిట్యూస్ అనే దగ్గర నుంచి వచ్చింది. సో గ్రాట్యుటీ విల్ బి పేయబుల్ బై ది ఎవరు పే చేస్తారు? ఎంప్లాయర్ ఎంప్లాయీకి పే చేయాలి. ఇది క్లియర్ కదా. ఎలా పే చేయాలి? ఇన్ లంసమ్మా లేకపోతే లంసమ్ ఎప్పుడు పే చేయాలండి? అట్ ది టైమ్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ ది సర్వీసెస్. ఎప్పుడు టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ అంటాం మనం? రిటైర్మెంట్, నెక్స్ట్ రెసిగ్నేషన్, సూపర్ యాన్యుయేషన్, టర్మినేషన్ ఆఫ్ ది సర్వీస్. అంతే. ఇంకా లైక్ ఏదైనా సరే ఎంప్లాయ్మెంట్ నుంచి వెళ్ళిపోవడం కానీ ఈ సిచ్యువేషన్స్, ఈ 4 సిచ్యువేషన్స్లో కూడా ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది టర్మినేషన్ ఆఫ్ ది సర్వీస్. అండ్ ఆ టైంలో మనం పే చేయాలి. ఎవరికి పే చేయాలి? ఒకవేళ ఎంప్లాయీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి పే చేయాలి. ఫస్ట్ ఎంప్లాయీకి పే చేయాలి. ఇన్ కేస్ దెర్ ఈస్ నో ఎంప్లాయీ, లైక్ ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అనేది కంపల్సరీగా పే చేయాలి. అంటే ఈ యొక్క రిలీఫ్ బెనిఫిట్ ఏదైతే ఇస్తున్నామో అది కంపల్సరీగా ఎంప్లాయీకి వెళ్ళాలి. ఎంప్లాయీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కైనా వెళ్ళాలి. ఇంతవరకు చదువుకున్నాం. ఓకేనండి. ఆ తర్వాత చెప్పండి, ఈజ్ ది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ విల్ బి అప్లికబుల్ టు ది ఆల్ ది ఎస్టాబ్లిష్మెంట్స్? స్ట్రైట్ ఫార్వర్డ్ నో. ఎవరికి అప్లై అవుతుందండి? ఫ్యాక్టరీస్, ఆయిల్ ఫీల్డ్స్, మైన్స్, ప్లాంటేషన్స్, ఏంటండి, పోర్ట్స్, రైల్వేస్, షాప్స్ ఆర్ ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ లైక్ ఇన్సిడెంటల్ టు ఆర్ కనెక్టెడ్ దేర్ టు. అంటే ఈ యాక్టివిటీస్కి సంబంధించినవి విచ్ హ్యావ్ ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉండాలి? ఎంప్లాయింగ్ 10 ఆర్ మోర్ విత్ ద ఎయిడ్ ఆఫ్ పవర్. అంటే పవర్ హెల్ప్ తీసుకుంటూ 10 లేదా అంతకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉండాలి. మన ఎస్టాబ్లిష్మెంట్లో పైన చెప్పిన ఎస్టాబ్లిష్మెంట్లో 10 లేదా అంతకంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే దెన్ దిస్ యాక్ట్ విల్ బి అప్లికబుల్. అదే 20 ఆర్ మోర్ ఉండాలి. ఎప్పుడండి? వితౌట్ ది ఎయిడ్ ఆఫ్ పవర్. పవర్ హెల్ప్ లేకుండా మాన్యువల్ వర్క్ జరుగుతుంది అక్కడ 20 లేదా అంతకంటే ఎక్కువ మెంబర్స్ ఉంటేనే మీకు యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా. అండ్ ఆ తర్వాత మనం ఎంప్లాయర్ డెఫినేషన్ చదివామండి, గుర్తుందా? ఇన్ కేస్ ద అబోవ్ మెన్షన్డ్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిలాంగ్స్ టు సిజిఆర్ ఎస్జే అయితే ఎంప్లాయర్ ఎవరవుతారండి? ఇన్ కేస్ ద అబోవ్ మెన్షన్డ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాస్ రిలేటెడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్, దెన్ హూ విల్ బి ద ఎంప్లాయర్? ఎంప్లాయర్ ఎవరవుతారు? అపాయింట్ చేసిన పర్సన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఒక పర్సన్ అపాయింట్ చేసి ఉంటారు కదా. దట్ పర్సన్ లైక్ హూ విల్ సూపర్వైజ్ అండ్ కంట్రోల్ ది ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ని సూపర్వైజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక ఎంప్లాయీని ఒక పర్సన్ అపాయింట్ చేస్తే దట్ పర్సన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది ఎంప్లాయర్. ఒకవేళ అపాయింట్ చేయకపోతే ఆ పర్టికులర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క మినిస్టర్ ఎవరైతే ఉంటారో హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది ఎంప్లాయర్. ఒకవేళ లోకల్ అథారిటీ అయితేనండి సేమ్, అపాయింట్ అయితే ఓకే, అపాయింట్ అవ్వకపోతే సిఇఓ. ఇన్ అదర్ కేసెస్లో మేనేజర్ కానీ మేనేజింగ్ డైరెక్టర్ కానీ లైక్ హూ విల్ బి ద లైక్ కంట్రోలింగ్ ద లైక్ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క అఫైర్స్ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, డే టు డే ఆపరేషన్స్ని ఎవరైతే చెక్ చేస్తున్నారో ఆ పర్సన్ని మనం ఎంప్లాయర్ అని చెప్పాలి. అదవుతుందా? పైన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ ఇదంతా గవర్నమెంట్ బాడీ అండి. ఇక గవర్నమెంట్ కాకుండా మిగతా వాళ్ళు ప్రైవేట్ పీపుల్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళల్లో మనం ఎంప్లాయర్ అని ఎవరు చెప్పాలి? మేనేజర్ కానీ మేనేజింగ్ డైరెక్టర్ని కానీ చెప్పాలి. లైక్ కంపెనీని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, డే టు డే బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఆ పర్సన్స్ని మనం ఎంప్లాయర్ అని చెప్తాం. ఏంటండి? దట్స్ ఇట్. దిస్ ఈజ్ వాట్ వీ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. నెక్స్ట్ మనం ఎంప్లాయీ డెఫినేషన్ చదువుదామండి. సెక్షన్ 2 క్లాజ్ ఈ. క్లాజెస్లా చదవాలి, గుర్తుంది కదా. సెక్షన్ 2 క్లాజ్ ఈ. ఎనీ పర్సన్ అదర్ దెన్ ద అప్రెంటిస్ ఎంప్లాయిడ్. ఏ పర్సన్ అయినా మనం ఎంప్లాయీ డెఫినేషన్లో తీసుకోవచ్చు అండి. బట్ అప్రెంటిస్ని మాత్రం ఎంప్లాయీ కింద తీసుకోకూడదు. అప్రెంటిస్ అంటే లైక్ అప్రెంటిస్ యాక్ట్ అని ఒకటి ఉందండి మనకి. లైక్ మీరు సిఎంఏ ఎంటర్ అయిపోయిన తర్వాత లైక్ ఆర్టికల్స్ చదివారండి ఎవరన్నా? ఆర్టికల్స్ ఉంటుంది కదా. ఆర్టికల్స్ అంటే ఏంటి? ఆర్టికల్స్ నార్మల్గా ఆర్టికల్స్ పర్పస్ ఏంటండి? యూ నీడ్ టు లెర్న్ సమ్ నాలెడ్జ్. కొంత నాలెడ్జ్ నేర్చుకుంటూ సో లైక్ యూ విల్ లెర్న్ సమ్ మనీ. కొంత అమౌంట్ కూడా ఏంటి, ఆడిటర్ ఏంటండి అంటే బేసిక్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి మాత్రమే ఇస్తారండి. అదే ఆర్టికల్షిప్ అంటే.
కదా. సో అలాంటి ఆర్టికల్ షేప్ని ఎంప్లాయ్మెంట్ అని చెప్పకూడదు. అవుతుందా? సో దట్స్ వై యాక్చువల్గా అప్రెంటిస్షిప్ యాక్ట్ ఒకటి ఉంటుందండి, అందులో ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో వచ్చే పర్సన్స్ ఎవరిని కూడా ఎంప్లాయీ అని చెప్పకూడదు అంతే. ఓకేనా. ఎనీ పర్సన్ అదర్ దెన్ ద అప్రెంటిస్ ఎంప్లాయిడ్ దేనికోసం అండి? ఫర్ వేజెస్ వెదర్ ద టర్మ్స్ ఆఫ్ సచ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లాయిడ్. వెదర్ ది టర్మ్స్ ఆఫ్ ది సచ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లాయిడ్. ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, ఇంప్లాయిడ్ ఏంటండి? ఎక్స్ప్రెస్ అంటే త్రూ ద వర్డ్స్, ఇంప్లాయిడ్ అంటే రిటర్న్ గానండి. కరెక్టే, ఎక్స్ప్రెస్ కరెక్టే. లైక్ వర్డ్స్ ఇంకా ఏంటి మనకి ఆన్సర్ తెలియజేయడం. ఓకే, ఇంకా కరెక్టే. ఇంకా అర్థం లైక్ ద వే చెప్తుంది కరెక్టేనండి. ఇంకా ఎనీ అదర్ ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఉన్నాయండి. నేను కాంట్రాక్ట్ యాక్ట్ ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ సెకండే చింపేశారా బుక్స్ అన్నీ కూడా? బస్సులో వస్తే అలా ఎగరేసుకుంటూ వచ్చేసారా? గుర్తున్నాయా? చెప్పండి. ఓకే. అంటే అతను మీ సామాన్ తీసుకెళ్ళిపోతూ ఉంటే మీరు సైలెంట్గా ఉంటే అది ఇంప్లైడ్, అంతేనా? అంతే కదా. ఎక్స్ప్రెస్ అంటే మనం చెప్పడం అంతే. లైక్ ఇట్ విల్ ఇక్కడ ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని అపాయింట్ చేసుకున్నారండి. ఎంప్లాయర్కి అగ్రిమెంట్స్ ఉంటాయి కదా. ఒక ఎంప్లాయీని ఒక జాబ్లో లైక్ ఒక టెక్నీషియన్ని అపాయింట్ చేసుకున్నారు. ఓకేనా. ఒక టెక్నీషియన్ని మనం అపాయింట్ చేసుకున్నాం మన ఫ్యాక్టరీలో. అయితే టెక్నీషియన్కి మనకి ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. సో మంత్లీ ఇలా ఉంటుంది, ఇది శాలరీ ఇలా ఉంటుంది, ఇవి డిడక్షన్స్ ఇలా ఉంటాయి, సో మీ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మొత్తం ఒక అగ్రిమెంట్ రాసుకుని ఇద్దరు సైన్ చేశారు. అది ఎక్స్ప్రెస్ అంటే మనం చెప్పడం. ఎక్స్ప్రెస్ అంటే ఓరల్గా కూడా ఉండొచ్చు, రిటర్న్గా కూడా ఉండొచ్చు. అవుతుందా? ఎక్స్ప్రెస్ అంటే ఇట్ మే బి ఓరల్, నేను డైరెక్ట్గా వెళ్ళి చెప్పాను ఇదిగోండి ఇలా చేయండి అని. లైక్ లేదా లైక్ రిటర్న్గా కూడా ఉండొచ్చు, లైక్ అగ్రిమెంట్. ఇది ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్. అయితే ఇంకొకటి ఉందండి. ఇంకొకటి ఏంటండి అంటే మనం ఏదైతే ఫ్యాక్టరీ స్టార్ట్ చేసామో ఈ ఫ్యాక్టరీలో క్లీనింగ్ పర్సన్స్ ఉంటారు కదా, క్లీన్ చేయడానికి, ఫ్లోర్ క్లీన్ చేయడానికి పర్సన్స్ ఉంటారు కదా. మనం డైరెక్ట్గా అపాయింట్ చేయలేదండి వాళ్ళని, కాంట్రాక్టర్స్ ద్వారా వచ్చారు వాళ్ళు. అందరినీ కూడా ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ని డైరెక్ట్గా కంపెనీని అపాయింట్ చేయదు కదా. అవునా? కంపెనీ డైరెక్ట్గా కొంతమందిని అపాయింట్ చేయదండి. లైక్ కొన్ని కాంట్రాక్టర్స్ ఉంటారు, ఆ కాంట్రాక్టర్స్ ద్వారా కూడా కొంతమంది వస్తూ ఉంటారు. లైక్ అలా కాంట్రాక్టర్ ద్వారా కొంతమంది పర్సన్స్ వచ్చారు, వాళ్ళు మొత్తం లైక్ ఫ్యాక్టరీ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. యాజ్ అన్ ఎంప్లాయర్ మనకి ఆ ఎంప్లాయీ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఏదైనా అగ్రిమెంట్ ఉందా? ఎక్స్ప్రెస్గా ఏదైనా మాట్లాడుకోలేదు కదా. కానీ ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తున్నారంటే అది ఎంప్లాయీనే, వాళ్ళు ఎంప్లాయీస్ కింద కన్సిడర్ చేయాలి మీరు. అంటే మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఎనీ పర్సన్ ఎంప్లాయిడ్ ఫర్ వేజెస్. దేనికోసం ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి? వేజెస్ కోసం. కంపల్సరీగా సాలరీ ఉండాలి. ఫ్రీగా వచ్చి వర్క్ చేస్తున్నారండి, అతను ఎంప్లాయీ కింద చెప్తారా మీరు? చెప్పకూడదు. కంపల్సరీగా వేజెస్ కోసం అండి. అండ్ వెదర్ ద టర్మ్స్ ఆఫ్ సచ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లాయిడ్. టర్మ్స్ ఎలా ఉండాలి? ఎక్స్ప్రెస్గా కానీ ఉండాలి, ఇంప్లాయిడ్గా కానీ ఉండాలి. అర్థవుతుందా? ఎక్స్ప్రెస్గా ఉన్నా ఓకే, ఇంప్లాయిడ్గా ఉన్నా ఓకే, యువర్ ఎంప్లాయీ. అర్థవుతుందా? నెక్స్ట్, ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ manual or otherwise in or in connection with the work of a factory, mine, oil field, plantation, port, railway company, shop or other establishment to which this act applies. అంటే ఈ యాక్టివిటీస్లో మీరు ఎలాంటి వర్క్ చేసినా కానీ యూ విల్ బి ఎంప్లాయీ. అవునా? అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ చెప్పామండి మనం. ఫ్యాక్టరీలో లైక్ నార్మల్గా మెయిన్ బిజినెస్ ఏముంటుంది మనకు ఫ్యాక్టరీలో? ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. సో రా మెటీరియల్ అంతా తీసుకొచ్చి మిషన్స్లో ఇవ్వడం. మిషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ ఇస్తుంది. అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరినీ కూడా ఎంప్లాయీస్ అనే చెప్పాలి. దానికి రిలేటెడ్గా ఇప్పుడు ఆ మిషన్ మెయింటెనెన్స్ చెక్ చేసేది సపరేట్ టీం ఉందండి. ఓకేనా. ఆ మిషన్ అంతా మళ్ళీ క్లీన్ చేయడానికి ఒక టీం ఉంది. సో అలా కనెక్టెడ్ పర్సన్స్ కదా వీళ్ళందరూ కూడా, వీళ్ళందరినీ కూడా ఎంప్లాయీస్ అనే చెప్పండి. అంటే ఆ ఫ్యాక్టరీలో కనెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంప్లాయీసే. అంటే ఆ ఫ్యాక్టరీ కోసమే పనిచేసే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్సే కాదండి, దానికి కనెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఎంప్లాయీస్ అనే చెప్పాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి.
ఎంప్లాయీ అంటే ఎవరండి అంటే ఎనీ పర్సన్ ఎంప్లాయిడ్ ఫర్ ద వేజెస్ వెదర్ ద టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండొచ్చు, ఎక్స్ప్రెస్గా ఉన్నా లైక్ ఎంప్లాయిడ్గా ఉన్నా కానీ ఎంప్లాయీనే. తర్వాత ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఎలాంటి వర్క్లోనే ఉండొచ్చు, మాన్యువల్ ఆర్ అదర్వైజ్ అంటే మిషన్స్ని ఆపరేట్ చేసే వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేకపోతే మాన్యువల్ వర్క్ చేసే వాళ్ళైనా అయి ఉండొచ్చు అండి. ఆర్ ఇన్ కనెక్షన్ విత్ ద వర్క్ ఆఫ్ ఫ్యాక్టరీలో కానీ ఆయిల్ మైన్స్లో లైక్ మైన్స్లో కానీ ఆయిల్ ఫీల్డ్స్లో కానీ దానికి రిలేటెడ్ వర్క్స్ చేసే ఏ పర్సన్ అయినా కానీ ఎంప్లాయీ అనే చెప్పాలి. ఉందా క్లియర్? నెక్స్ట్, బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ సచ్ పర్సన్ హూ హోల్డ్స్ ఏ పోస్ట్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ and is governed by any other act or by the any rules providing for payment of gratuity. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే అండర్ ద గవర్నమెంట్ అంటే ఒక హూ డస్ నాట్ ఇంక్లూడ్ లైక్ పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఏదైనా పోస్ట్ కనుక తీసుకొని ఉన్నారండి, ఏదైనా అథారిటీ ఉంది వాళ్ళకి అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఆ పర్సన్స్ని మాత్రం ఎంప్లాయీ డెఫినేషన్లో తీసుకోవద్దు అంటున్నారు. అవుతుందా? ఎందుకండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గ్రాట్యుటీ రిలేటెడ్గా సపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ యాక్ట్లో చెప్పేది చాలా తక్కువ లిమిట్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హెవీగా ఉంటుంది గ్రాట్యుటీ అమౌంట్ అనేది. ఇంక ఈ యాక్ట్ ఎందుకు అప్లై చేయాలి? డబుల్ యాక్ట్లో మీరు అంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్లో సపరేట్ గ్రాట్యుటీకి సపరేట్ యాక్ట్ ఉంది, అక్కడ పేమెంట్ ఇక్కడ రెండు చోట్ల పేమెంట్ చేస్తారా? చేయకూడదు కదా. అక్కడ ఎక్కువ పేమెంట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ఫాలో అవ్వండి, ఈ యాక్ట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అవుతుందా? బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ సచ్ పర్సన్ అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్లో గ్రాట్యుటీ తీసుకుంటున్నారు అతన్ని మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీ కింద కన్సిడర్ చేసి ఎంప్లాయీకి సాలరీ పే చేయాలి, గ్రాట్యుటీ పే చేయాలని అడుగుతారండి మీరు? అడుగుతారండి? అడగకూడదు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన యాక్ట్లో హెవీ గ్రాట్యుటీ ఇస్తున్నారు వాళ్ళకి. దట్స్ వై ఆ పర్సన్ని ఎంప్లాయీ డెఫినేషన్లో కవర్ చేయొద్దు. అవుతుందా? మళ్ళీ చూడండి, ఎనీ పర్సన్ అదర్ దెన్ ద అప్రెంటిస్ employed for wages whether the terms of the contract is express or implied అంటే కాంట్రాక్ట్ అనేది ఎక్స్ప్రెస్గా కానీ ఇంప్లాయిడ్గా కానీ ఉన్నా కానీ ఎంప్లాయీనే ఎక్స్ అండి. అండ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ లైక్ మాన్యువల్ కావచ్చు అదర్వైజ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్లో అయినా సరే లైక్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఉంటే లైక్ ఇన్ కనెక్టెడ్ టు ద ఫ్యాక్టరీ కనెక్టెడ్ అయి ఉండాలి, ఆయిల్ మైన్స్కి ప్లాంటేషన్స్కి లేకపోతే పోర్ట్స్కి రైల్వే కంపెనీస్కి కనెక్టెడ్గా ఎలాంటి వర్క్ తీసుకున్నా కానీ ఎంప్లాయీని. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎగ్జాక్ట్లీ ఎనీ సచ్ పర్సన్ హూ హోల్డ్స్ ఎ పోస్ట్ అండర్ ది లైక్ సిజిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఈజ్ గవర్న్డ్ బై ద అదర్ యాక్ట్స్. వాళ్ళకంటూ సపరేట్ ఇంకొక యాక్ట్ ఉందండి, ఆ యాక్ట్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కదా, బెస్ట్ యాక్ట్ అది, ఎందుకంటే ఇంకా బెస్ట్ గ్రాట్యుటీ వస్తుంది అక్కడ. సో అలాంటి వాళ్ళకి ఈ యాక్ట్లో ఎంప్లాయీ అని చెప్పకూడదు. సో ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏ పోస్ట్ అండర్ సిజిఆర్ ఎస్జి. ఓకేనండి, అండర్లైన్స్ చేసుకోండి. సో ఎనీ పర్సన్ ఎంప్లాయిడ్ for wages whether the terms of such employment are express or implied in any kind of work manual or otherwise and but does not include a post under the CGSG. అంతేనండి, అయిపోయింది. సో చదవండి డెఫినేషన్, మళ్ళీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇవన్నీ కూడా.
క్లియర్ అండి? ప్రతిదీ కూడా లైన్ బై లైన్ మీకు అర్థమవుతుందా? ఎక్కడన్నా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ అర్థం కాలేదు, ఎలా లింక్ చేయాలో అర్థం కాలేదంటే జస్ట్ ఒకసారి అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? సో లైక్ ద వే అంటే మీకు ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉందండి, ఆ లైన్ మీరు కనెక్ట్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఇక్కడే అడిగేశారు అనుకోండి, సో ఇట్ విల్ బి క్లియర్. ఓ దట్స్ వై, ఎందుకని అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా వీఆర్ లైక్ ఫైండింగ్ అవుట్ ద రీజన్. ప్రతి వర్డ్కి కూడా ప్రాపర్ మీనింగ్ అనేది, ఎగ్జాంపుల్ అనేది లైక్ చెక్ చేస్తూ ఉంటాం. సో దట్స్ వై మీరు కూడా ప్రాపర్ వేలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అంటే ఒక యాక్ట్ అనేది మనం ఎలా చదువుతాం అనే దాన్ని బేస్ చేసుకొని సో ఇట్ విల్ బి అండర్స్టూడ్. మీరు అంటే యాక్ట్ అనేది మీకు అర్థం అవ్వాలంటే మీరు దాన్ని ఎలా చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మనం ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చూడండి ఈ యాక్ట్ అనేది తీసుకున్నాం కదా, డైరెక్ట్గా లైన్ బై లైన్ చదువుకుంటూ వస్తున్నామా స్టార్టింగ్ నుంచి? అలా కాదు, అంటే లైక్ కంటిన్యూస్గా చదువుతున్నామా? చదవట్లేదు, మధ్యలో బ్రేక్స్ చేస్తున్నాం. ఎందుకంటే అంటే ఒక ఆర్డర్ ఉంటుంది, ఆర్డర్లో చదివితేనే మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ బేసిక్ అసలు ఇంట్రడక్షన్ చదువుకున్నాం, తర్వాత ఎంప్లాయర్ ఎంప్లాయీ అని చదువుకున్నాం. నెక్స్ట్ వీ స్టార్టెడ్ డైరెక్ట్లీ విత్ ద డెఫినేషన్స్ ఆఫ్ ఎంప్లాయర్ అంటే ఏంటి, ఎంప్లాయీ అంటే ఏంటి ఏంటి అని నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో డెఫినేషన్స్ ఉంటాయి. సో అలా కనెక్టెడ్గా చదువుకున్నప్పుడు మాత్రమే ఇట్ విల్ బి అండర్స్టూడ్. అర్థమవుతుందండి? సో దట్స్ వై జస్ట్ ఫాలో మీ అండ్ ఎక్కడ డౌట్ ఉన్నా కానీ, ఎక్కడ మీకు అర్థం కాలేకపోయినా కానీ, సో లింక్ చేసుకోలేకపోయినా కానీ జస్ట్ ఒకసారి మళ్ళీ అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకేనా? సో ఎన్నిసార్లు అయినా పర్లేదండి, బట్ అల్టిమేట్గా యూ నీడ్ టు అండర్స్టాండ్ ద థింగ్. మీకు యాక్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థం కావాలి అండ్ ఎగ్జామ్లో అడిగితే ఎలాంటి మిస్టేక్ లేకుండా కూడా కరెక్ట్గా యాజ్ టీజ్ రాయగలగాలి. దట్స్ వై క్లాసెస్లో ఏదైతే చెప్తున్నానో అది ప్రాపర్ వేలో మీరు అర్థం చేసుకోగలగాలి. ఓకేనా? క్లియర్? చెప్పండి, ఏదైనా డౌట్స్ ఉన్నాయండి ఇంతవరకు? కంప్లీటెడ్ 2 డెఫినేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎంప్లాయర్ డెఫినేషన్ అయిపోయింది, ఎంప్లాయీ డెఫినేషన్ కూడా కంప్లీటెడ్. Payment of Gratuity Act has amended the definition of employee, including teachers in educational institution within the purview of the Act. అమెండ్మెంట్స్ అంటే ఏంటండి? అమెండ్మెంట్స్ అంటే మనకు ఆల్రెడీ ఏదైతే ఉన్నాయో వాటికి కొన్ని అడిషనల్ పాయింట్స్ అనేది యాడ్ చేయడం. ఓకేనా? సో అలాగా మనకి 2009లో సమ్ అమెండ్మెంట్స్ వచ్చాయండి. లైక్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉంటాయో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే ఉంటాయో అందులో టీచర్స్ని కూడా లైక్ ఎంప్లాయీ కింద ట్రీట్ చేయొచ్చు అని ఒక ప్రొవిజన్ అనేది తీసుకొచ్చారు. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డెఫినేషన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దిస్ ఫ్యామిలీ. ఇక్కడ 2 వేస్లో నేర్చుకోవాలండి ఫ్యామిలీస్ డెఫినేషన్స్ అనేది. మీకు ట్యాక్స్లో కూడా వస్తాయి ఇలాంటివి. మేల్ ఎంప్లాయీకి ఫ్యామిలీ సపరేట్గా చదువుకోవాలి, ఫీమేల్ ఎంప్లాయీకి ఫ్యామిలీ సపరేట్గా చదువుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ ఎంప్లాయీ తరపున ఫ్యామిలీ అంటే ఏంటి, అసలు ఫ్యామిలీ అనేది ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? ఫ్యామిలీకి ఎప్పుడు పే చేస్తారండి? వెన్ దెర్ ఈస్ నో మెయిన్ రిటైర్డ్ లైక్ పర్సన్ ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో, వెన్ ద ఎంప్లాయీ ఈస్ డిసీజ్డ్ దెన్ విల్ పే టు ద ఫ్యామిలీ కదా. దట్స్ వై అసలు ఫ్యామిలీలో ఎవరు కవర్ అవుతారో కూడా తెలుసుకోవాలి కదా. ఎవరో 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 ఒకరు వచ్చారు నేను ఫ్యామిలీ అంటే ఇచ్చేస్తారని కాదు కదా, అతని డెఫినేషన్లో కవర్ అయి ఉండాలి. ఈ ఫ్యామిలీ డెఫినేషన్లో కవర్ అయిన వాళ్ళకి మాత్రమే ఎంప్లాయర్ విల్ పే ద గ్రాట్యుటీ. ఇన్ ద కేస్ ఆఫ్ లైక్ డిసీజ్డ్ ఎంప్లాయీ కనుక లేకపోతే ఈ ఫ్యామిలీ డెఫినేషన్లో కవర్ అయితేనే ఇతనికి పేమెంట్ వస్తుందండి. సో దట్స్ వై ఆ ఫ్యామిలీలో అసలు ఎవరు కవర్ అవుతున్నారో చెక్ చేయడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ చూడండి, ఒకవేళ మేల్ ఎంప్లాయీ అయితే, ఇన్ కేస్ ఆఫ్ మేల్ ఎంప్లాయీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అంటే హిమ్సెల్ఫ్, అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఓన్గా అతనండి, తర్వాత ఈజ్ వైఫ్, తర్వాత ఈజ్ చిల్డ్రన్, తర్వాత వెదర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, ఒకవేళ మ్యారేజ్ అయినా మ్యారేజ్ అవ్వకపోయినా కానీ ఈజ్ డిపెండెంట్ పేరెంట్స్. మ్యారేజ్ అయినా మ్యారేజ్ అవ్వకపోయినా, ఒకవేళ మ్యారేజ్ అయింది కానీ పేరెంట్స్ వాజ్ డిపెండెడ్ ఆన్ హిమ్, పేరెంట్స్ కనుక ఇతని మీద డిపెండ్ అయితే వాళ్ళు కూడా ఫ్యామిలీ డెఫినేషన్లో. మ్యారేజ్ అవ్వకపోయినా కానీ డిపెండెంట్గా ఉన్నారా, దెన్ ఆల్సో ఫ్యామిలీ డెఫినేషన్లో పేరెంట్స్ కంపల్సరీగా ఇన్వాల్వ్ అవుతారండి. ఇన్ కేస్ ఆఫ్ ఇండిపెండెంట్ అయితే అవసరం లేదు, పేరెంట్స్ డిపెండెంట్ ఆన్ ద సన్ మీద డిపెండెంట్ అయితే దెన్ వాళ్ళు కూడా ఫ్యామిలీ డెఫినేషన్లో ఉంటారు. నెక్స్ట్ అండి, అండ్ ద డిపెండెంట్ పేరెంట్స్ ఆఫ్ హిస్ వైఫ్. ఒకవేళ మ్యారేజ్ అయిందనుకోండి, వైఫ్ యొక్క పేరెంట్స్ ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళు కనుక ఇతని మీద డిపెండ్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ డెఫినేషన్లో వస్తారు. అది నెక్స్ట్, అండ్ ద విడో అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ హిస్ ప్రిడీసీజ్డ్ సన్. ప్రిడీసీజ్డ్ సన్ అంటే ఏంటండి అంటే, ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నారండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ అనే పర్సన్ ఉన్నారు, ఏ ఈజ్ అన్ ఎంప్లాయీ, ఏకి సన్ ఉన్నారు, అతనికి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత సన్ కనుక చనిపోతే, వైఫ్ ఉంటారు కదా, లైక్ సన్ వైఫ్ ఉంటారు కదండి,
ఈజ్ ట్రీటెడ్ యాజ్ ద విడో కదా. సో ఆ విడో లేదా చిల్డ్రన్, ఆ యొక్క సన్ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫ్యామిలీ డెఫినేషన్లో యాడ్ అవుతారు. అర్థమైందా? కవరేజ్ అర్థమవుతుందా ఎంతవరకు తీసుకెళ్తున్నారో? ఫస్ట్ హిమ్సెల్ఫ్, తర్వాత వైఫ్, తర్వాత చిల్డ్రన్, ఇదంతా ఒక సెట్ అండి, ఒక ఫ్యామిలీ. ఓకేనా? తర్వాత వీళ్ళ తర్వాత జాగ్రత్తగా సెట్స్ అర్థం చేసుకోండి. ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఇతను, వీళ్ళ వైఫ్, వీళ్ళ చిల్డ్రన్, ఇదంతా ఒక సెట్. తర్వాత డిపెండెంట్ పేరెంట్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్, అతని డిపెండెంట్ పేరెంట్స్ లేదా వైఫ్ యొక్క డిపెండెంట్ పేరెంట్స్, ఇదంతా ఒక సెట్. ఓకేనా? ఇతని డిపెండెంట్ పేరెంట్స్ లేదా వైఫ్ యొక్క డిపెండెంట్ పేరెంట్స్. మ్యారేజ్ అయినా మ్యారేజ్ అవ్వకపోయినా ఇతని పేరెంట్స్ అయితే కంపల్సరీ. మ్యారేజ్ అయితేనే కదా వైఫ్ యొక్క పేరెంట్స్ ఇతని లిస్ట్లోకి వచ్చేది. సో దట్స్ వై డిపెండెంట్ పేరెంట్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ డిపెండెంట్ పేరెంట్స్ ఆఫ్ ది వైఫ్ విల్ బి యాడెడ్ ఇన్ ద ఫ్యామిలీ డెఫినేషన్. ఇంతవరకు ఓకేనా? ఇది 2 సెట్స్. థర్డ్ సెట్ వచ్చేసరికి మనకి ఏంటండి, విడో అండ్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు ఇతనికి ఆల్రెడీ చిల్డ్రన్ ఉన్నారు కదా, అందులో ఒక సన్ ఉన్నారు, ఆ సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఒకవేళ ఆ సన్ కనుక ఎక్స్పైర్ అయిపోతే అతను వాళ్ళ సన్ యొక్క లైక్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫ్యామిలీనే అవుతారు. వీళ్ళ ఫ్యామిలీ ఈ లిస్ట్లోనే వస్తారు వీళ్ళందరూ. అర్థమైందా? 3 సెట్స్. ఒకటి హిమ్సెల్ఫ్ అండ్ వీళ్ళ వైఫ్ అండ్ చిల్డ్రన్. సెకండ్ అండి డిపెండెంట్ పేరెంట్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ వైఫ్. ఆ తర్వాత థర్డ్ వన్ ఏంటి, సన్. ఇక్కడ అంటే లైక్ వీళ్ళకి చిల్డ్రన్ వచ్చి ఉంటారు కదా, ఆ చిల్డ్రన్కి అందులో సన్కి కనుక మ్యారేజ్ అయింది, ఆ తర్వాత సన్ ఏదన్నా ఎక్స్పైర్ అయిపోతే దెన్ వాళ్ళ యొక్క సన్ యొక్క వైఫ్ అండ్ చిల్డ్రన్ అండి ఇంకేమవుతారు ఇతనికి చెప్పండి, ఏమవుతారండి? మెయిన్ ఎంప్లాయీకి ఏమవుతారు చెప్పండి? ఏంటండి, మనవడు అవుతారా? మనవళ్ళు అంతేనా? అంతే కదా. సో వాళ్ళు ప్లస్ వాళ్ళ లైక్ ఇంకెవరండి, డాటర్ ఇన్ లా, అంతే కదా, అంతే, కోడలు. సో కోడలు ప్లస్ వాళ్ళ యొక్క మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కూడా మనం ఫ్యామిలీ డెఫినేషన్లో తీసుకోవాలి. ఓకేనా? దట్స్ ఇట్, అంతే. అర్థమైందా? ఇది మేల్ ఎంప్లాయీ అయితే. అంటే లైక్ ఒకవేళ మన మెయిల్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఇన్ కేస్ హీ వాజ్ డిసీజ్డ్, వీళ్ళల్లో ఎవరైనా కానీ ఈ గ్రాచ్యుటీ తీసుకోవచ్చు. దీస్ ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రాచ్యుటీ. ఓకేనండి, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, ఒకవేళ ఫీమేల్ ఎంప్లాయీ అయితే కొంచెం లిస్ట్ ఎక్కువ ఉందండి. అవునా? సో అలా ఏం లేదండి. సో ఫీమేల్ ఎంప్లాయీ వచ్చేసరికి చూడండి, హర్ సెల్ఫ్, హర్ హస్బెండ్, హర్ చిల్డ్రన్. ఓకేనా? ఇదంతా ఒక సెట్టే కదా, మనం పైన కూడా చదువుకున్నాం. హర్ సెల్ఫ్, హర్ హస్బెండ్ అండ్ హర్ చిల్డ్రన్. వెదర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, హర్ డిపెండెంట్ పేరెంట్స్. సింపుల్. అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా కదా. సో మ్యారేజ్ అయినా అవ్వకపోయినా కానీ ఒకవేళ తన మీద పేరెంట్స్ ఎవరైనా డిపెండ్ అయితే వాళ్ళు కూడా ఫ్యామిలీ డెఫినేషన్. అండ్ ద డిపెండెంట్ పేరెంట్స్ ఆఫ్ హర్ హస్బెండ్. పైనుంచి కింద ఇవ్వకపోతే అసలు ఉంటుందండి, గొడవలు అయిపోతాయి కదా. సో దట్స్ వై డిపెండెంట్ పేరెంట్స్ ఆఫ్ హర్ హస్బెండ్. జనరల్గా ఉండవు బట్ థియరిటికల్గా ఉంటాయండి ఇవన్నీ. జనరల్గా అలో చేస్తారండి ఇలాంటివి? చేయరు కదా, ఛాన్స్ లేదు కదా. అంతేనండి. సో డిపెండెంట్ పేరెంట్స్ ఆఫ్ హర్ హస్బెండ్. సో అతని హస్బెండ్ యొక్క డిపెండెంట్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ డెఫినేషన్లో యాడ్ అవ్వాలి. జస్ట్ డెఫినేషన్ అంతే, యాడ్ అవ్వరు తెలుసు బట్ డెఫినేషన్. సో తర్వాత ఆఫ్ హర్ హస్బెండ్ అండ్ ద విడో అండ్ చిల్డ్రన్ ఆఫ్ ది ప్రెడిసీజ్డ్ సన్. సేమ్ కదా ఇక్కడ కూడా. ఒకవేళ సన్ ఎవరైతే ఉన్నారో సన్ యొక్క లైక్ అతను కనుక ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళ వైఫ్ ప్లస్ చిల్డ్రన్ వాళ్ళు కూడా ఈ డెఫినేషన్లో లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కింద యాడ్ అవ్వాలి. అవుతుందా? దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ద ఫ్యామిలీ డెఫినేషన్. ఎవరైనా మిస్ అయ్యారండి ఇందులో? ఈ డెఫినేషన్లో ఎవరైనా మిస్ అయ్యారా? బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళందరూ రాలేదండి. అర్థమైందా? బ్రదర్స్ నార్మల్గా కొన్ని డెఫినేషన్స్లో మనం బ్రదర్స్, సిస్టర్స్ కూడా చదువుకుంటాం. బట్ ఇక్కడ బ్రదర్స్, సిస్టర్స్ ఎవరు కూడా లేరు. ఓన్లీ డిపెండెంట్ పేరెంట్స్, డిపెండెంట్ లైక్ ప్రెడిసీజర్స్ అనే యొక్క వైఫ్ అండ్ చిల్డ్రన్ మాత్రమే యాడ్ అవుతారు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ. అంతేగాని లైక్ బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళెవరిని కూడా మనం ఫ్యామిలీ డెఫినేషన్లో తీసుకోకూడదు. ఓకేనండి, అర్థమైందా? అంటే ఇందులో ఎవరైనా కానీ వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు ఫర్ ద గ్రాచ్యుటీ. క్లియర్? దట్స్ ఇట్. Provided that if a female employee by notice in form in writing in form D in triplicate to the controlling authority, కొంచెం జాగ్రత్తగా వినండి, expresses her desire to exclude her husband from her family, the husband and his dependent parents shall not longer be deemed for the purpose of this act. ఏమర్థమైందండి? ఒకవేళ ఫీమేల్ ఎంప్లాయీ కనుక లైక్ ఫామ్ డీలో ట్రిప్లికేట్ అంటే 3 డాక్యుమెంట్స్ అండి, 3 డాక్యుమెంట్స్ కనుక ఫైల్ చేసేసి ప్రాపర్ కంట్రోలింగ్ అథారిటీకి కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఏమనండి అంటే
నా ఫ్యామిలీ డెఫినేషన్లో నుంచి నా హస్బెండ్ని ప్లస్ వాళ్ళ పేరెంట్స్ని తీసేయండి అంటే తీసేయాలి. ఏంటండి, హ్యాపీయా? సో అంతేనండి, బికాజ్ లైక్ వాళ్ళ యొక్క సేఫ్టీ, సో దట్స్ వై. అండ్ డీమ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ టు బి షల్ నాట్ లాంగర్ బి డీమ్డ్ టు బి ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ సచ్ ఫీమేల్ ఎంప్లాయీ అన్లెస్ ద సెడ్ నోటీస్ ఈస్ సబ్సిక్వెంట్లీ విత్డ్రాన్ బై సచ్ ఫీమేల్ ఎంప్లాయీ ఇన్ఫార్మ్ మీ. మళ్ళీ కావాలంటే విత్డ్రా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఒకవేళ చేసుకోకపోతే మాత్రం దే విల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ డెఫినేషన్. అంతేనండి ఇంకా. అండ్ ఎనీ లాఫుల్లీ అడాప్టెడ్ బై హిమ్ షల్ బి డీమ్డ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ హిస్ ఫ్యామిలీ. అంటే మనం పైన సన్ అని చదువుకున్నాం కదా, ఇన్ కేస్ ఇక్కడ సన్ ఎలా 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 వచ్చారండి అంటే అడాప్టెడ్ సన్ అండి అతను. సో లాఫుల్గా మీరు అడాప్ట్ చేసుకుంటే వాళ్ళని కూడా ఫ్యామిలీ డెఫినేషన్లో తీసుకోవాలి. అడాప్ట్ చేసుకున్నారు కదా, సో లీగల్గానే అడాప్ట్ చేసుకున్నారు కదా, ఒకవేళ ఎవరన్నా మీరు ఒక పర్సన్ అడాప్ట్ చేసుకుంటే ఆ పర్సన్ని కూడా మీ ఫ్యామిలీ డెఫినేషన్లో తీసుకోవాలి. ఓకేనా. అండ్ తర్వాత వేర్ ఏ చైల్డ్ ఆఫ్ అన్ ఎంప్లాయీ హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై అనదర్ పర్సన్ ద చైల్డ్ షాల్ బి డీమ్డ్ టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. సో వేర్ ఏ చైల్డ్ ఆఫ్ అన్ ఎంప్లాయీ హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై అనదర్ పర్సన్, మనం అడాప్ట్ చేసుకోలేదు, మన ఫ్యామిలీలో ఎవరు అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళని మీరు లైక్ ఫ్యామిలీ డెఫినేషన్లో తీసుకోకూడదు. మన ఎంప్లాయీనే ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకున్నారా, దెన్ హీ విల్ బి ఇంక్లూడెడ్. వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే అవ్వదండి, మీరు అడాప్ట్ చేసుకోవాలి, దెన్ ఓన్లీ యూ విల్ కవర్ అండర్ ద డెఫినేషన్. అంటే మీ సన్ అడాప్ట్ చేసుకున్నారు, అది ఇంక్లూడ్ అవ్వదు. లైక్ మీరు ఓన్గా మీరు అడాప్ట్ చేసుకుంటే దట్ పర్సన్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ డెఫినేషన్. దట్స్ ఇట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫ్యామిలీ. మేల్ ఎంప్లాయీకి సో ఈ 3 లైన్స్ గుర్తుపెట్టుకోండి, ఫీమేల్ ఎంప్లాయీకి ఈ 7 లైన్స్ గుర్తుపెట్టుకోండి. అంతేనండి. ఓకేనా. సేమ్ యాజ్ టీజ్గా మేల్కి ఫీమేల్కి సేమ్ కంటెంట్ ఉంటుంది, బట్ నెక్స్ట్ ఏదైతే మనకి ఉంటాయో సో అవన్నీ ఫీమేల్ ఎంప్లాయీకి ఎక్సెస్గా చదువుకోవాలి. అర్థమవుతుందండి. బికాజ్ లైక్ అది ఏదైనా రీజన్ అయి ఉండొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చిన్న ఏదైనా క్లాషెస్ కానీ ఏదైనా ఉన్నాయి, సో దట్స్ వై వాళ్ళు ఒకవేళ డిపార్ట్ అయిపోయారు అనుకోండి, లైక్ వెళ్ళిపోయారు అనుకోండి, సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో దెన్ ఫీమేల్ ఎంప్లాయీ తనకి రావాల్సిన గ్రాడ్యుటీ మొత్తం ఎవరికి రావాలనుకుంటారండి, తనకి రావాలి, తన చిల్డ్రన్స్కి రావాలి, తన పేరెంట్స్కి, ఇంతవరకే కదా. సో అలా డిపార్ట్ అయిపోయినప్పుడు సో కొంత బ్రేక్ కావాలి కాబట్టి సో ఈ ప్రొవిజన్ అనేది యాడ్ చేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ, వాళ్ళకంటూ కొంత సెక్యూరిటీ అనేది ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి కాబట్టి సో ఈ సెక్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్స్ ఫీమేల్ ఎంప్లాయీకి ఆప్షన్ ఇచ్చేసాం, మీ ఇష్టం. ఈ యాక్ట్లో మనం ఆల్రెడీ హస్బెండ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పారు కాబట్టి అది మీరు రిమూవ్ చేసుకోవాలంటే తీసేసేయండి, నో ప్రాబ్లం. బట్ మళ్ళీ ఇంక్లూడ్ చేయమంటే ఇంక్లూడ్ చేస్తారండి. సో ఎందుకని అంటే ఇక తప్పదు కదా. సో దట్స్ వై. అంటే లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకుంటే యూ కెన్ యాడ్, అదర్వైజ్ యూ కెన్ రిమూవ్. ఓకేనా. బట్ రిమూవ్ చేయాలంటే ట్రిపులికేట్ డాక్యుమెంట్ ఫైల్ చేయాలండి. ట్రిపులికేట్ అంటే తెలుసు కదా, 3 డాక్యుమెంట్స్ ఫైల్ చేయాలి టు ద అథారిటీ. అప్రోప్రియేట్ అథారిటీ ఉంటుంది, అప్రోప్రియేట్ అథారిటీకి మీరు ఫైల్ చేయాలి. అవుతుందండి. అన్లాఫుల్లీ అడాప్టెడ్ ఎవరైనా ఉంటే దోస్ విల్ ఆల్సో బీ యాడెడ్ ఇన్ ద డెఫినేషన్. బట్ మనం కంపల్సరీగా ఎంప్లాయీని అడాప్ట్ చేసుకుని ఉండాలి. వేరే పర్సన్స్ ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే దే విల్ నాట్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద డెఫినేషన్. అర్థమైందండి ఫ్యామిలీ డెఫినేషన్. చదువుకోండి ఒకసారి.
చెప్పండి. ఏ? ఎవరికండి? ఓకే. అవును. ఒకటండి, డైవోర్స్ అయిన తర్వాత దెన్ షీ ఈజ్ నాట్ ఎ వైఫ్ కదా. ఏంటండి? కానీ చెప్పండి. చెప్పండి, పర్లేదు. అవునండి. గ్రాస్టీ పే చేసే టైంకి షీ ఈజ్ నాట్ వైఫ్. గ్రాస్టీ పే చేసేటప్పుడు మనం ఏం చెక్ చేస్తాం? ఫ్యామిలీ చెక్ చేస్తాం. ఫ్యామిలీ డెఫినేషన్లో వైఫ్ లేదు కదా అక్కడ. తను లేరు కదండి. సో దెన్ షీ విల్ నాట్ కమ్. అంతే కదా. చాలా ఎక్కువ ఆలోచించేస్తారండి. యాక్చువల్గా అంటే సింపుల్ పాయింట్, మనం ఏంటి డైవర్స్ చేసుకున్నప్పుడు ఏంటి ఎంత పేమెంట్ ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం సెటిల్ చేసే పంపించేస్తారు కదా. సో ఆ టైంలో ఈ గ్రాస్టీ రిలేటెడ్గా కూడా అక్కడ నుంచి డెఫినేషన్లో షీ విల్ బి లెఫ్ట్ ఓవర్. అంటే ఇతనికి ఉన్న అసెట్స్లో ఏదైతే ఉందో ఆ అసెట్స్లో నుంచి షీ డజంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. తనకంటూ ఎలాంటి రైట్స్ కూడా ఉండవు ఇంకా. సో దట్స్ వై ఎందుకు ఎంతైతే పోర్షన్ ఉందో ఆ పోర్షన్ తీసుకుని వెళ్ళిపోతారు కాబట్టి మనం అఫ్ కోర్స్ లైక్ స్టార్టింగ్లో ఉన్న డెఫినేషన్, ఈ ఫ్యామిలీ డెఫినేషన్ ఎప్పుడు చెక్ చేయాలి మనం? డెత్ అయిపోయినా నెక్స్ట్ సెకండ్ చెక్ చేయాలి. అర్థమవుతుందా? డెత్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్లో కూడా షీ ఈజ్ నాట్ ఎ వైఫ్ కదా, ఆల్రెడీ డైవర్స్ ఇంతకు ముందే అయింది. సో దట్స్ వై ఆ టైంలో మనం ఫ్యామిలీ చార్ట్ ఓపెన్ చేస్తే వైఫ్ లేరు అందులో. ఓకేనండి, దట్స్ ఇట్. సూపర్ అండి. ఓకేనండి, క్లియర్, పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి, ఒకవేళ హస్బెండ్ని లేకపోతే హస్బెండ్ యొక్క పేరెంట్స్ని ఫ్యామిలీ డెఫినేషన్లో నుంచి తీసేయాలంటే ఫీమేల్ ఎంప్లాయీ ఏం చేయాలండి? ఫామ్ డి ట్రిప్లికేట్ ఫామ్ అనేది అప్లై చేసి ఎవరికి ఇవ్వాలి? టు ది కంట్రోలింగ్ అథారిటీకి ఇవ్వాలి. అంతేనా? కంట్రోలింగ్ అథారిటీకి ఇవ్వాలి. క్లియర్ అండి? కంట్రోలింగ్ అథారిటీ అంటే ఏంటి చూడండి. ద అథారిటీ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ అపాయింట్ ఎనీ ఆఫీసర్ టు బి కంట్రోలింగ్ అథారిటీ who shall be responsible for the administration of this act and different authorities may be appointed for the different areas. Controlling authority ని ఎవరు అపాయింట్ చేస్తారంట? కంట్రోలింగ్ అథారిటీ విల్ బి అపాయింటెడ్ బై ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ ద్వారా కంట్రోలింగ్ అథారిటీ అపాయింట్ అవుతారు. మళ్ళీ చదవండి. కంట్రోలింగ్ అథారిటీ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ అపాయింట్ ఎనీ ఆఫీసర్. నోటిఫికేషన్లో ఏదో ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయొచ్చండి. టు బీ ద కంట్రోలింగ్ అథారిటీ అయ్యే విధంగా ఏదో ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయొచ్చు. హూ షాల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్ మొత్తం కూడా ఎలా జరుగుతుంది ఏంటి అనేది చెక్ చేయడానికి ఒక పర్సన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? అప్రోప్రియేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఎలాగా? నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఎస్ మేము ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసాం, ఇప్పటి నుంచి ఈ ఆఫీసరే కంట్రోలింగ్ అథారిటీ. ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క కంట్రోలింగ్ అథారిటీ కూడా అపాయింట్ చేయొచ్చు. అవుతుందా? అలాంటి కంట్రోలింగ్ అథారిటీకి మీరు వెళ్ళి అప్లికేషన్ ఇస్తే దే విల్ రిమూవ్ ద నేమ్స్. అవుతుందండి? కంట్రోలింగ్ అథారిటీ అంటే అర్థమైందా? కంట్రోలింగ్ అథారిటీ విల్ బి అపాయింటెడ్ బై ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ అండ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ ది కంట్రోలింగ్ అథారిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్. మల్టిపుల్ లొకేషన్స్కి మల్టిపుల్ కంట్రోలింగ్ అథారిటీస్ని కూడా అపాయింట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డెఫినేషన్లో మీకు తెలియంది ఏంటి చెప్పండి? అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఎవరు సార్, అది తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ డెఫినేషన్ అదేనండి. పైకి వచ్చేయండి. అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఫస్ట్ డెఫినేషన్ అర్థమవుతుందా? కనెక్షన్ ఎలా జరుగుతుందో. సో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే మనకి టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ అయినా అయి ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ అయినా అయి ఉండాలి. అర్థమవుతుందండి? కంట్రోలింగ్ అథారిటీని అపాయింట్ చేసేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అయినా అయి ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ అయినా అయి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అవుతుందో చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ ఐఆర్ఓ అని ఉందండి. చెప్పగలరా ఏంటో అది? ఐఆర్ఓ, రెవెన్యూ ఆఫీస్. ఇంకా అండి నెక్స్ట్ మీరండి ఎస్ అండి. ఐఆర్ఓ అంటే ఈఆర్ఓ లాగా ఐఆర్ఓ చెప్పారా? అదేనా? ఐఆర్ఓ అంటే ఏంటండి? ఎస్ చేయండి, అదొకటి ఎస్ చేయగలరు కదా. అదొక రాంగ్ ఆన్సర్ గెస్ చేయండి. రాంగ్ ఆన్సర్ గెస్ చేయండి. ఏంటండి?
ఇట్స్ రిప్రజెంటేటివ్ ఆఫీస్. ఓకే, ఇట్స్ రిప్రజెంటేటివ్ ఆఫీస్. ఇంకా అండి, నైస్, ఆఫ్. ఓకే, గుడ్. నెక్స్ట్ అండి, ఒకటి రాంగ్ ఆన్సర్ గెస్ చేయండి, కరెక్ట్ కాదు. రాంగ్ ఆన్సర్ గెస్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయలేరండి. రాంగ్ ఆన్సర్ గెస్ చేయండి. చెప్పండి, అయ్యారు అంటే మీకు మొత్తం మెటీరియల్లో ఆల్మోస్ట్ మీకు ఒక 40-50 టైమ్స్, ఒక అట్లీస్ట్ మినిమం 40 టైమ్స్ వస్తుందండి అయ్యారు అనేది. ఏంటండి, ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్. అయ్యారు అన్నా, అవునా? కొత్త కొత్త పోస్ట్ క్రియేట్ చేశారండి. ఓకే, ఐఆర్ఓ అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రాసుకోండి. ఐఆర్ఓ అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్. అర్థమైందండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అప్రోప్రియేట్ గవర్నమెంట్ అవుతుందండి అంటే వెన్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ బిలాంగింగ్ టు ది ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సీజీ. ఎస్టాబ్లిష్మెంట్ ఎవరి కంట్రోల్లో ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. ఇండియన్ ఆయిల్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉందా? సో ఇంకోటి ఏంటంటే హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్. మనం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో లేము, బట్ కాకపోతే మన కంపెనీ యొక్క బ్రాంచెస్ అనేది మోర్ దెన్ వన్ స్టేట్లో ఉన్నాయి. అప్పుడు కూడా మనకి గవర్నమెంట్ ఎవరండి అంటే సెంట్రల్ గవర్నమెంటే. ఒకటి మనం ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉందండి, మనం మనం మన మీద కంట్రోల్ ఎవరికి ఉందండి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు వింటున్నామా? మనకు అప్రోప్రియేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటే. మనం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు వినట్లేదు. ఎందుకంటే అంటే వీఆర్ నాట్ వీఆర్ మన మీద అసలు సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి కంట్రోల్ కూడా లేదు. సెకండ్ కేసులో వీఆర్ ఇండిపెండెంట్. బట్ కాకపోతే మనకి ఆల్ ఓవర్ ద ఇండియాలో 3 బ్రాంచెస్ ఉన్నాయి, మల్టిపుల్ స్టేట్స్లో ఉన్నాయి. అంటే మీరు ఏ స్టేట్ చెప్పింది వింటారు? మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది వినండి. మీకు అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎవరై ఉంటారు? సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది. నెక్స్ట్ అండి, ఆఫ్ ఏ ఫ్యాక్టరీ బిలాంగింగ్ టు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది సీజీ. సో ఫ్యాక్టరీ కానీ బిలాంగింగ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే కంపల్సరీగా అప్రోప్రియేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటే అయి ఉండాలి. లేదా ఆఫ్ ఏ మేజర్ పోర్ట్, మైన్, ఆయిల్ ఫీల్డ్ ఆల్ ద రైల్వే కంపెనీ. మన దగ్గర పోర్ట్స్లో కూడా మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి. లైక్ స్మాల్ పోర్ట్స్ ఉంటాయి, మేజర్ పోర్ట్స్ కూడా ఉంటాయి. మేజర్ పోర్ట్ అంటే లైక్ లెంత్లో కావచ్చు, అక్కడ వచ్చే షిప్స్ని బేస్ చేసుకొని మనం కౌంట్ చేస్తాం. నార్మల్గా అదంతా అవసరం లేదు మీకు. జస్ట్ మేజర్ పోర్ట్ కానీ, మేజర్ మైన్స్ కానీ, మేజర్ ఆయిల్ ఫీల్డ్స్ కానీ, రైల్వేస్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎవరండి అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇక అదర్ కేసెస్ అన్నింటిలో కూడా స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్. అవుతుందా? మీరు ఒక ఎస్టాబ్లిష్మెంట్, మీరు ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు, ఒక్క తెలంగాణలోనే ఉందండి మీ ఫ్యాక్టరీ, ఇంకెక్కడ కూడా లేదు. మీ ఫ్యాక్టరీ మీరే స్టార్ట్ చేశారు, అసలు గవర్నమెంట్ ఇంటర్వెన్షనే లేదు. అప్పుడు మీకు అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఎందుకు? పైన కండిషన్స్లో ఎక్కడ లేరు కదా మీరు. ఫస్ట్ కండిషన్ ఏంటి? మీరు స్టార్ట్ చేసిన ఫ్యాక్టరీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉందా? లేదు. సెకండ్ కండిషన్, మీ దగ్గర మోర్ దెన్ వన్ స్టేట్లో బ్రాంచెస్ ఉన్నాయా? లేవు. థర్డ్ కండిషన్, ఫ్యాక్టరీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందా? కాదు. మేజర్ పోర్టా? కాదు. మైనా? కాదు. ఆయిల్ ఫీల్డా? కాదు. రైల్వే కంపెనీనా? కాదు. దెన్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్. పైన సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్. అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? కంట్రోలింగ్ అథారిటీని అపాయింట్ చేస్తుంది. ఈ విల్ అడ్మినిస్టర్ ద టోటల్ యాక్ట్ కూడా కరెక్ట్గా జరుగుతుందా లేదా చెక్ చేసే బాధ్యత మనకి ఆ పర్సన్కి ఉంటుంది. ఓకేనా? సెట్ అయిపోయిందండి. దిస్ ఈస్ ద డెఫినేషన్. కాబట్టి టోటల్గా మనం ఏమేమి డెఫినేషన్స్ నేర్చుకున్నాం? అప్రోప్రియేట్ గవర్నమెంట్, తర్వాత ఎంప్లాయర్, తర్వాత ఎంప్లాయీ, తర్వాత ఫ్యామిలీ, తర్వాత కంట్రోలింగ్ అథారిటీ. ఆల్మోస్ట్ డెఫినేషన్స్ అయిపోయినట్టేనండి. ఇక 2-3 డెఫినేషన్స్ ఉన్నాయి. ఇక అవి కూడా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ క్లాస్లో విల్ స్టార్ట్ విత్ ద యాక్ట్. ఇక్కడ నుంచి యాక్ట్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా అవుతుందా? అసలు యాక్ట్ అంటే లైక్ ఎంత క్యాలిక్యులేషన్, గ్రాడ్యుటీ ఎంత క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎలా పే చేయాలి, ఏంటి, ఎవరికి పే చేయాలి, ఫార్మ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఎనీ డౌట్స్? డౌట్స్ ఉన్నాయండి? సో చెప్పిందంతా కూడా ఎప్పటికప్పటికి రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, సో షల్ వి క్లోజ్ ఫర్ టుడే? థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. థ్యాంక్స్ అండి. Recording stopped.